కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. టీఎన్జీఓ కరీంనగర్ జిల్లా శాఖ మరియు టీఎన్జీఓఎస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశం ఆ సంస్థ జిల్లా శాఖ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కరీంనగర్లోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రభుత్వ ఆదేశాలను, ఉద్యోగాలను బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 35 lakhs ఏదైతే 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఇప్పేయడం జరిగింది. మన ఫంక్షనల్ రెన్యువేషన్ కూడా 20 lakhs తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ గారితో కూడా మన బాత్రూమ్ రెన్యువేషన్ కూడా 10 lakhs తీసుకురావడం జరిగింది. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకా దాదాపు 40 lakhs అయితే కానీ అది ఏసీ ఫంక్షనల్ దిశగా వెళ్ళాలని తెలియజేస్తూ భవిష్యత్తులో మనందరి ఐక్యత ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎక్కడ ల్యాండ్స్ ఉందో అలా సర్వే ల్యాండ్ ఎక్కడ వాళ్ళకు కూడా మన కోఆపరేటివ్ ఆఫీస్ పక్కనే ఒక ల్యాండ్ ఉందని తెలిసింది. పక్క వాళ్ళు ఎంతో మంది జెండాలు వాడుతున్నారు. దాన్ని కూడా మీరు ముందట ఫైల్ చేసుకుంటే దాని వెంట కూడా మేము పడతాం. ఎందుకంటే గతంలో అలాట్ అయింది కాబట్టి దాన్ని అలాట్ అయిన దాన్ని మనం కాపాడుకోవడం మన ధర్మం. ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు. అలాట్ అయిందాన్ని మనం పొడగొట్టుకుంటున్నాం. దానికి మీరు సహకారం అందిస్తే మా తెలంగాణ జిల్లా సంఘం కూడా మీరు ఎంత ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి శంకరన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. కార్యక్రమం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ అధికారుల ఐక్యత.